నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః. మనకి ఎటువంటి సంకటంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా సాయంత్రం లోపు మనకి దానికి పరిష్కార మార్గం కనబడుతుంది. అది మంత్రానికున్న శక్తి. ఒకరిని సారథిగా చేసుకొని బతికేదానికన్నా నలుగురికి సారథిగా ఉండి వాళ్ళ జీవితాల్లో మనం మిగిలిపోయేలా ఉండిపోతే దానంత ఆనందమైన జీవితం ఇంకొక లేదంట. కృష్ణులు వారు మహాభారతంలో సారథిగా ఉంటూ అర్జునకి విజయానికి వాళ్ళు గుర్తింపొచ్చారు. అలాగే మన జీవితంలో కూడా మనం గెలిచేదానికన్నా ఒకరికి సారథిగా ఉండి వాళ్ళని గెలిపిస్తూ ఉంటే దాంట్లో ఉన్న ఆనందం వేరు. అది నా అభిప్రాయం. కానీ ఎంతోమంది ఎలా ఆలోచిస్తుంటారంటే వాళ్ళ స్వార్థాల కోసం ఎవరు ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని అని ముఖం పైన కాస్త కూడా ఎటువంటి అవరోహణ అవగాహన ఏమి తెలియనట్టు చక్కగా వాళ్ళు ఎలా గెలవాలి అని ఆలోచిస్తూ గెలవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు అటువంటి వాళ్ళకి ఎలా చేస్తారంటే అన్ని చోట్ల వాళ్ళకి పరీక్షలే ఎదురయ్యేలా చేస్తూ ఉంటాడు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం నేను గెలవాలి అనే దానికన్నా మనం గెలవాలి అనుకునే అద్భుతమైన అర్థాన్ని ఇస్తుంది. నేను గెలవాలి అనుకునే వారికి మనమంతా గెలిస్తే బాగుంటుంది అనే నామం రావాలి. నేను బతికితే చాలు అనుకునే వారికి మనమంతా మంచిగా ఉండాలి, బతకాలి అనుకోవాలి. అప్పుడే నిజమైన ఒక గెలుపు. ఎప్పుడు కూడా ఒక నేమ్ అనేది మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ నేమ్ని వాళ్ళు పిలుచుకోరు, వేరే వాళ్ళే పిలుస్తారు. దీన్ని మీరు గ్రహించాలి. అదే విధానంగా మనం చేసే వృత్తి, మనం చేసే పని, మన చుట్టుపక్కల మన ఆలోచనలు మనకన్నా ఇతరులకి ఉపయోగపడేలా జీవిస్తాం కదా. అది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మల వారు గీతలో మనకు తెలియచేసినది. ఈరోజు గీతా జయంతి. అందువలన భగవద్గీత ఎవరైతే రోజు చదువుతూ ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క విధానంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు? ఆ 18 అధ్యాయాల్లో పూర్వంలో 18,000 శ్లోకాలు ఉన్న తర్వాత 25,000 శ్లోకాలు అయింది. తర్వాత వస్తూ 1,00,000 శ్లోకాలకి దాటింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరి నుంచి అది రాస్తూ దాన్ని విభజించి చిన్న చిన్నగా చేయడం వలన అక్కడ ప్రత్యేకంగా అవి జయ సంహిత వెళ్ళి ఇప్పుడు మహాభారతంగా గీతాసారంగా మనం పిలుస్తూ ఉన్నాం. పూర్వంలో ఈ ఒక మహాభారత ధర్మ గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీతకి దానికి జయ సంహిత అని పేరు. అవి 4 భాగాలు ఉంటాయి. అందులో గీత అనేది ఒక భాగం. అయితే ఈరోజు గీతా జయంతి కదా, వీటి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎంతో ఉంటుంది. అయితే మంచి మాటగా మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, మీరు భగవద్గీతని ఎంత అధ్యయనం చేస్తారో మీలో అపారమైన జ్ఞానం అంతవృద్ధి చెందుతుంది. కష్టంలో ఉన్నవాడికి ఒక విధానంగా అర్థమవుతుంది భగవద్గీత, సుఖంలో ఉన్నవారికి ఒక విధానంగా అర్థమవుతుంది భగవద్గీత, మరియు ప్రశ్నల్లో కూడుకున్న వారికి ఒక విధానంగా అర్థమవుతుంది భగవద్గీత. ఉత్తరమే లభిస్తా లేదు అనేంత ప్రశ్నలు ఉన్న వారికి ఒక రకంగా కనబడుతూ ఉంటుంది భగవద్గీత. బాల్యంలో చదివితే ఒక విధానంగా, మధ్య వయసులో చదివితే ఒక విధానంగా, అంత్య వయసులో వృద్ధాప్యంలో చదివితే ఒక విధానంగా, స్త్రీలు చదివితే ఒక విధానంగా, పురుషులు చదివితే ఒక విధానంగా, వాళ్ళ మానసిక స్థితిని బట్టి భగవద్గీత ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క విధానంగా అర్థమయ్యే ఏకైక గ్రంథము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే. అటువంటి గొప్ప గీతా జయంతి ఈరోజు మన ఇంట్లో. ఈరోజు అందరూ భగవద్గీత ఇంట్లో ఉంటే దేవుడి గదిలో పెట్టి అక్షతల పూలు సమర్పించి ఆ కృష్ణుడికి పూజించి ఒక శ్లోకాన్నైనా చదివి ఆ భగవద్గీతని తలపైన పెట్టుకొని, స్వామి నాకు ఈ జ్ఞానం పొందాలి, నేను ప్రతిరోజు భగవద్గీత చదవడానికి ప్రయత్నిస్తాను, దానికి ఆజ్ఞ చెయ్యి స్వామిని ఆ ఒక కృష్ణుని ప్రార్థించండి. ఈరోజు మంచి మాట అనుకోండి. ఇంకా రైట్ హ్యాండ్లో అన్ని చక్కగా రాస్తారు, కొందరు లెఫ్ట్ హ్యాండ్ అంటూ ఉంటారు. వాళ్ళు పుట్టుకతోనే ప్రతి ఒక్క పని కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే మొదలు పెడుతూ ఉంటారు. కొందరు ప్రతి ఒక్క పనిని రైట్ హ్యాండ్తోనే మొదలు పెడతారు. అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని సనాతన ధర్మం చెప్పినది. మరియు ఈ ఒక రీసెర్చ్ ప్రకారం కూడా ఎడమ చెయ్యి ఏ శుభకార్యాలకి ఉపయోగించకూడదు అని.
చాలామంది మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ అలవాటే, కానీ లెఫ్ట్ హ్యాండ్లో తీసుకెళ్ళి ఇట్లా ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు నీకు వ్యతిరేకం అవుతారు అంట. ఒక స్నేహితుడికి అంతే, సాయంత్రం లోపల నీకు గొడవ కావాలి అనుకునేవారు ఎడం చేతులన్నా వాళ్ళకి ఏదైనా ఇచ్చి చూడండి, సాయంత్రం లోపల మీకు ఇద్దరికి గొడవ వస్తుంది. శత్రుకి కుడి చేతుల్లో నువ్వు ఏదైనా మనస్ఫూర్తిగా అనుకొని అది ఇవ్వండి, శత్రువు కూడా నీకు మిత్రుడిగా మారుతారు. అదే ఎడమ చేతికి కుడి చేతికున్న శక్తి అని. ఎడమ చెయ్యి బంధాల్ని దూరం చేస్తుందంట, కుడి చెయ్యి బంధాల్ని కలుపుతుందంట. అంత గొప్పది ఉంటుంది కుడి చెయ్యి. రెండోది, దేవుడికి పూజించే సమయంలో కుడి చెయ్యే అత్యంత ప్రధానమైనది. పుష్పాలు సమర్పించుకునేది, భగవంతునికి గంధం అలంకరించేది, తర్వాత మనం ఆహారం సేవించేది, తర్వాత ఎవరికైనా ఏదైనా అందించేది, తర్వాత ఏదైనా శుభ్రం చేసేది, వంట చేసేటప్పుడు ఎవరైతే కుడి చేతిలో వంట చేస్తారో అది ఆరోగ్యంగా మారుతుంది, ఎవరైతే ఎడం చేతిలో తిప్పుతారో అది అనారోగ్యంగా మారుతుంది. ఇంత ఉంది. ఎందుకంటే మహావిష్ణు చేతిలో కూడా కుడి చేతిలోనే చక్రం ఉంటుంది. అదే విధానంగా లక్ష్మీ స్థానానికి వచ్చినా కూడా లక్ష్మీ చెయ్యి కుడి చేతిలో కూడా చక్రం ఉంటుంది. ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ దేవతలైనా తీసుకోండి, ఏ చిత్రపటాలైనా తీసుకోండి, ఎడమ చేతిలో ఎక్కడ కూడా చక్రం ఉండదు, దానికే కుడి చేతిలో చక్రం ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రకృతికి సంబంధించిన ఏ ఒక ధర్మశాస్త్రాన్ని ఏది అనుసరించినా కుడి చెయ్యి అత్యంత శ్రేష్టమైనది. పూర్వంలో ఏదైనా శుభకార్యాలు జరిగినా, ఎటువంటి మంచి పనులు జరిగినా మెహందీ అని వేసుకుంటూ ఉంటారు. కానీ స్వచ్ఛమైన తెలుగు కూడా ఉంది, గోరింటాకు అని. ఇది పూర్వంలో కుడి చెయ్యికి మాత్రమే అలంకరించుకునేవారు. ఎందుకంటే గోరింటాకు సాక్షాత్ లక్ష్మీ రూపం. ఎప్పుడైతే మహమ్మదీన్లు, ఇతరులు, రజాకులు, వేరే వాళ్ళు దండయాత్ర చేశారో వాళ్ళకు కూడా మాకు ఈ సంప్రదాయం ఉంది అని వాళ్ళు ఎడమ చేయికి వేసుకుంటే మన వాళ్ళు కూడా అక్కడి నుంచి ప్రారంభించి భారతదేశం అంతా మొత్తానికి మన సంప్రదాయాన్ని పాడు చేసేశారు. గోరింటాకు లక్ష్మి, చెయ్యి చక్రం అంటే విష్ణు, అంటే కుడి చేతికి మనం గోరింటాకు వేసుకుంటే సాక్షాత్ లక్ష్మీనారాయణ యోగం ప్రాప్తిస్తుంది అని అర్థం. అందుకే సర్వదా చేతిలో లక్ష్మీనారాయణ యోగం ప్రాప్తించాలి అంటే అప్పుడప్పుడు స్త్రీలు ఇంట్లో కుడి చేతికి గోరింటాకు వేసుకుంటూ ఉంటే భర్త వాళ్ళని ఆకర్షిస్తారు, లక్ష్మీనారాయణ యోగం ప్రాప్తిస్తుంది. మరి కుటుంబంలో సామరస్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటుంది. తర్వాత నాకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంది అని ఇంట్లో వంట చేసేటప్పుడు లెఫ్ట్లో చేయడమో, తినడమో, ఇటువంటివి ఏ చర్యలు అది స్త్రీ పురుషులు ఎవరు ఆచరించినా మీ జీవితంలో ఆనందం, సంతోషం ఎప్పటికీ ఉండదు. అన్నీ ఉండొచ్చు, కానీ మీ జీవితంలో సంతోషం, తృప్తి జీవితం మాత్రం ఉండదు. ఇది వైజ్ఞానికంగా కూడా రీసెర్చ్ చేసి రిలీజ్ చేసిన అద్భుతమైన ఒక సంప్రదాయం. గురించి కాసేపట్లో రేవతి నక్షత్రం ఎండ్ అయిపోతుంది, 10 గంటలకి ఎండ్ అనుకోండి. తదుపరి అశ్విని నక్షత్రం. అందుకే ఈరోజు 10 గంటల లోపల కొన్ని ముహూర్తాలు ఇవన్నీ నిర్ణయం ఉంటాయి. కానీ ఏకాదశి కదా, ఎవరు గీతా జయంతి, ముహూర్తాలు నిషిద్ధంగానే ఉన్నాయి. కొందరికి మాత్రం తారాబలం చూసి చేసుకొని ఉంటారు. కానీ ఈరోజు 10 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. కాబట్టి ముందుగా అశ్విని నుంచినే మనం చూద్దాం. అశ్విని, మఖ, మూల వీళ్ళకి జన్మతార. జన్మతారలో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది మనకి అచ్చరాదు. అపవాదాల అవమానాలు వచ్చేస్తాయి, నిందలు వచ్చేస్తూ ఉంటాయి. ఏదో పని చెయ్యాలి అని వెళ్తూ ఉంటాము, వేరే వాళ్ళ తరపు నుంచి మనకి నెగిటివిటీ వచ్చేస్తాయి. ఈరోజు మీకు అంత శుభం కాదు. మరి వయసైన వారు అయినంత జాగ్రత్తగా ఉండండి. పిల్లలపైన అరవడము అలాంటిది ఏమి చేయకండి. చిన్నపిల్లలు దయచేసి బయట ఫుడ్ అసలే తినకండి, క్లైమేట్ కూడా బాగలేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికి పరమమిత్ర తార. ఈరోజు పరమమిత్ర తార ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. మీకు చాలా సౌకర్యం, శత్రువులు కూడా స్నేహితులుగా మారిపోతూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి జరగని కార్యం ఈరోజు మీకు జరుగుతూ ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. ఎవరికో డబ్బులు ఇచ్చి ఇరుక్కోపోయి ఉంటారు కదా,
వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని సెటిల్మెంట్ కన్నా కూర్చోండి. లేదా ఏదో బ్యాంక్ లోన్స్కి అప్లై చేయాలనుకుంటారు కదా, వెళ్ళి బ్యాంక్లోన కూర్చొని చెయ్యండి. ఈరోజు అన్నీ మీ ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు ఎంత కష్టపడతారో దాని ద్విగుణంగా ప్రతిఫలం మీదవుతుంది. ఇక మూడోది కృతిక, ఉత్తరాషాఢ మిత్రతారా బలం. మిత్రస్య అంటే మిత్రతారా బలంలో ఉన్నప్పుడు కానిపడం కూడా జరిగిపోతుంది అని అర్థం. గౌరవం ప్రాప్తిస్తుంది, ప్రశంసలు వస్తూ ఉంటాయి. ఈ సీనియర్స్ ఉంటారు మన జొత్తులో పనిచేసే వాళ్ళు ఎప్పుడు మనని ఏదో విధానంగా తిడుతూ ఉండడమో లేదో నిరాకరిస్తూ ఉండడమో, మనం ఏ పని చేసినా దానికి నెగిటివ్ ఏదో ఒక పని పెడుతుంటారు కదా. ఆ రోజు వాళ్ళు చూడండి ఈ మిత్రతారా ఉన్నప్పుడు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఇక ఏదైనా కొత్త జాబ్కి వెళ్ళాలి, లేదో ఏదైనా జాబ్కి ట్రై చేస్తున్నాను అనుకుంటే మీరు ఏదైనా ప్రయత్నిస్తే ప్రాప్తిస్తుంది. మరియు వయసు అయిన వారు అంతే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారము లభిస్తుంది. పిల్లలు అయినంత వరకు చదవడానికి ప్రయత్నించండి. మంచి ఉద్దేశాల కోసం, భవిష్యత్తు కోసం ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకొని ప్రయత్నించండి. మీ ఫేవర్గా ఉంటుంది. ఇక నాలుగోది రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం. వీరికి వదతార అంటాం, అంటే నైదవ తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు మిత్రులకి మంచిది చేసినా శత్రుత్వం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన నిందలు వచ్చేస్తాయి. మీరు ఏ పని చేసినా అందులో ఎవరో ఒకరు తప్పులు కనిపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు మౌనం వహించడం మంచిది. స్త్రీలైతే ఈరోజు ఎవరిని నమ్ముకొని బయట మాత్రం దయచేసి వెళ్ళకండి, అపమానాలు అయిపోతాయి. తర్వాత అతి విశ్వాసం ప్రాణ సంకటం అంట కదా, అటువంటి పరిస్థితులు ఈరోజు వస్తాయి. తర్వాత వయసైన వారు అంతే, ఈరోజు ఇంట్లో రిలాక్స్గా ఉండండి. బీపీ పెంచుకునే పనులు ఏమీ చేయకండి. లేదా పాత విషయాలు ఏదో ఇంట్లో లోడుకొని అవమానాలు తెచ్చుకొనేయడం వద్దు. అయినంత వరకు వాకింగ్ చేసుకొని ప్రశాంతంగా టీవీ చూసుకొని టైం స్పెండ్ చేయండి. పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. స్టూడెంట్స్ అంతే, అయినంత వరకు చదువులపైన ధ్యాస పెట్టి ప్రశాంతంగా ఉండడం మంచిది. ఇక ఐదోది మృగశిర, చిత్త, ధనిష్ట. వీరికి ఈరోజు సాధక తార, సాధయతి సంసాధక అంటాం. ఈరోజు సాధక తార ఉంటుంది. ఈరోజు 10 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా దాని నుంచి వెంటనే బయటపడతారు. ఇక ఈరోజు మీరు ఏదైనా భూమి కట్టడం ఆగిపోయింది, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అనే ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి కూర్చొని చర్చించరండి. ఒక కాంట్రాక్టో లేదో ఏదో ఒక విధానంగా భూమికి సంబంధించిన విషయాలతో మాట్లాడుకొని రండి. అందులో కూడా సక్సెస్ కనబడుతుంది. మరియు వయసైన వారు సంతోషంగా ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఎక్కడో గవర్నమెంట్ ఆఫీసులో లేదా ప్రైవేట్ సెక్టర్ ఏదో దానికోసం తిరుగుతూ ఉంటారు కదా, ఈరోజు ఆన్ టైంకి వెళ్ళండి, మీకు శుభం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మీరు గెలుస్తారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు ఈరోజు చక్కగా జరిగిపోతాయి. ఈరోజు 10 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు ఈ ఒక యోగం ఉంటుంది. ఇక ఆరోది ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం ప్రత్యక్తారా. ఇదంతా శుభం కాదు. ఈరోజు మీరు ఏదైనా కష్టపడి సాధించినా భవిష్యత్తులో దాని నుంచి విపత్తులు వచ్చేస్తాయి. ఈరోజు ఉచితంగా మీకు ఎవరైనా ఇలా ఏమిచ్చినా తీసుకోకండి, భవిష్యత్తును పాడు చేస్తుంది. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో చేయడానికి వెళ్ళి ఇంకేదో చెడు జరిగే సన్నివేశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు అయినంత వరకు చేసే పనుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని ఎక్కువ నమ్మేది వద్దు. ఇంట్లో స్త్రీలు అంతే, ఇంట్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనుకోకుండా ఏదైనా వస్తువులు పోగొట్టుకోవచ్చు, మళ్ళీ అవి దొరకదు. ఇక ఏడోది పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద క్షేమతార. ఈరోజు వీళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఏం చేసినా శుభ ప్రతిఫలాలే ఉంటాయి. దేశం గురువారం, పైగా అశ్విని నక్షత్రం. ప్రతి ఒక్కరు రేపు మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎందుకు ఆచరించాలి అంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 4-5 రోజుల్లో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. పౌర్ణమి అయిన తర్వాత ఆ ధనుర్మాసంలో విష్ణు యోగ నిద్ర నుంచి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పరిపూర్ణంగా భక్తుల్ని అనుగ్రహం చేస్తూ లక్ష్మి ప్రతి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మన మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని గురువారం రోజు ఆచరించాలి. మీరు రేపు ఉదయాన్నే మీరు స్నానం చేసి లేచి ముందుగా మీ గురువులకి, అమ్మా నాన్నకి, ఆరాధ్య దైవము, మీ మనసులో ఎవరిపైన విశ్వాసం మరియు నమ్మకం ఉంటే అటువంటి గురువులు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా, సాధులు, సత్పురుషులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, ఎవరైనా సరే, యోగ గురువులైనా పర్లేదు, ఎవరైనా వాళ్ళు సజీవంగా ఉన్న స్వర్గస్థులు అయ్యున్నా గురువుని పరిపూర్ణంగా వాళ్ళని స్మరించి ఆ గురుదేవులకి శుభం జరగాలి అని ముందుగా దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగించాలి. గుర్తుంచుకోండి,
మీరు ఎవరినైతే ఆరాధ్యంగా పూజిస్తారో, గురుదేవలుగా స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళకి మంచిది జరగాలి అని 2 దీపాలు వెలిగించాలి. ఎప్పుడైతే రేపు ఉదయం లక్ష్మీదేవి ముందు వాళ్ళకి మంచిది జరగాలి అని 2 దీపాలు వెలిగిస్తారో, ఆ లక్ష్మీదేవి నీ దగ్గరకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, నాకు ఇవ్వమ్మా అంటే నీ కర్మ అడ్డొస్తుంది. అదే వేరే వాళ్ళకి శుభం చెయ్యమ్మా అంటే, ఆ వాళ్ళకి శుభం జరుగుతుందో లేదో ఆ పుణ్యఫలం మొత్తం నీకొస్తుంది. అందుకే లక్ష్మి మీ ఇంటికొస్తుంది అని. ఇది రేపున్న విశేషమైన శక్తి. అలా రేపు ఉదయాన్నే లేసి ముందుగా మీ గురుదేవులకి, లేదా మీ కుటుంబ సభ్యులకి, లేదా మీరు నమ్ముకున్న వారు ఎవరికో శుభం జరగాలి అని చెప్పి 2 నైదీపాలు వెలిగించి, తదుపరి మహాలక్ష్మికి యథాశక్తి పూజ చేసి, కాస్త గుడాన్నము, బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం పారాయణం చెయ్యాలి. ఇలా రేపు ఉదయాన్నే ఎవరైతే లక్ష్మీదేవికి పూజించి, లక్ష్మీదేవికి అర్చించి, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ చదువుకొని, గురు కళ్యాణం కోసం మీరు ప్రార్థిస్తే లక్ష్మీదేవి ముందు, గురువుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంటికొస్తుంది. అంటే మిమ్మల్ని అనుగ్రహించి, మీ జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి సంపూర్ణమైన ప్రతిఫలం లక్ష్మీదేవి అందిస్తుంది. గురుజీ, నేను ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఈ 1 టీ స్పూన్ వేయండి. బాగా మరిగించండి, ప్రాబ్లం ఏం లేదు. మరిగిన తర్వాత దాన్ని దించుకొని గోరువెచ్చనగా అయిన తర్వాత 1 టీ స్పూను తేనెని కలపాలి. చూడండి, తేనెని వేసి మీరు ఏదైనా ఉడక పెట్టారు అనుకోండి, భవిష్యత్తులో అది విషంగా మారుతుంది. దాని నుంచి తేనె చల్లగా అయిపోయిన తర్వాత, ఆ నీళ్లు గోరువెచ్చనగా వచ్చిన తర్వాత తేనె వేసి కలిపి పిల్లలకి ఇవ్వండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదు, జీర్ణశక్తి బాగా జరుగుతుంది. ఈ జలుబు ఇటువంటివి ఎక్కువైపోయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి, మరియు నీళ్ళు ఎక్కువ తాగకుండా వాళ్ళు డీహైడ్రేషన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల వాంతులు, తల తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా రోజు 1 టీ స్పూన్ని ఈ హేమంతరుతో మొత్తం రోజు 1 టీ స్పూన్ని వేడి నీళ్ళలో కలిపి ఇవ్వడం వల్ల స్కిన్ ఫెయిర్గా అవుతుంది, ఇమ్యూనిటీ లెవెల్ బాగా పెరుగుతుంది, జలుబు కాఫు లక్షణాలు తగ్గుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. మరియు చాలా మందికి చుండ్రు, ఎయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, వాళ్ళు చాలా అద్భుతంగా దీన్ని ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనె దొరుకుతుంది కదా, ఈ పౌడర్ని పొద్దున్నే స్నానం చేస్తాము అంటే, లేదా సాయంత్రము మనము ఇంట్లో చక్కగా తలకు పెట్టుకోవచ్చు అనేలా 12 గంటల ముందుగానే కొబ్బరి నూనెలోకి చక్కగా 2 టీ స్పూన్లు వేసి బాగా పెట్టేయాలి. పొద్దున్నే తలస్నానం చేస్తాము అనేటప్పుడు రాత్రి ఆ కొబ్బరి నూనె వీటిని చక్కగా కలిపిన వాటిని తలకు బాగా రాసుకొని జుట్టు కట్టుకొని పడుకొనేయాలి. పొద్దున్నే లేసి ఒక 5 నిమిషాలు ఎండలో నిలబడాలి, తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1 రోజు మీరు అలా చేస్తూ ఉంటే ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది, చుండ్రు తగ్గిపోతుంది, రోజు రోజు వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీ ఇంట్లో కృష్ణుడి ముందు నెయ్యి దీపం వెలిగించి సంతాన గోపాల స్వామి స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే సత్సంతానం ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారికి సంతానము ప్రాప్తిస్తుంది. ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు చక్కగా చదువుకోవడం వల్ల మంచి సంతానం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని అర్థం. అలా ఈరోజు మీరు శ్రీకృష్ణుల వారికి పూజించి సంతాన గోపాల స్వామి మంత్రాన్ని చదువుకుంటే గర్భపాతాలు కూడా జరగవు. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి.